ఆంధ్రప్రదేశ్లో మైనింగ్ వ్యవహారాలు ఒకళ్ళ చేతుల్లోంచి ఒకళ్ళ చేతుల్లోకి మారినాయి అంతే తప్ప ఆ వ్యవహారాలు ఏవి అందులో అవినీతి కానీ దౌర్జన్యం కానీ గోండాయిజం కానీ ఏం మారలా. ఒకప్పుడు జగన్ మైనింగ్ కంపెనీలల్లా ఇవాళ లోకేష్ మైనింగ్ కంపెనీలో లేకపోతే టీడీపీ మైనింగ్ కంపెనీలో అయినాయి అంతే తప్ప లోకేష్ గారి పేరు ఎందుకు తీసుకుంటున్నామంటే ఆయనే చెప్పారు ఇవాళలో మేము ఇవన్నీ మార్చేస్తాం, మీకు ఎటువంటి పాలసీ కావాలో తెల్లకాయితం ఇస్తామా దాని మీద రాసి ఇవ్వండి మీరు చెప్పినట్టు చేస్తామని. మరి ఎవరు రాసి ఇచ్చారో మళ్ళీ అదే జగన్ కంపెనీలు కావాలని మరి ఈయన ఆజ్ఞ మళ్ళీ తీసుకొచ్చారు. ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2019-24 మధ్యన మైనింగ్ వ్యవహారాల్లో జరిగిన అరాచకాలు దుర్మార్గాలు దౌర్జన్యాల గురించి మైన్లు నడిపే వాళ్ళకే కాదు ప్రజలందరికీ కూడా తెలుసు. మర్చిపోలా ఎవరు. ఒకప్పుడు మంత్రులుగా చేసిన వాళ్ళ మైన్లు బలవంతాన్ని ఎట్ట రాయించుకుని పార్టీలు ఎట్ట మార్పించుకున్నారో చూసాం. ఇప్పుడు మంత్రులుగా పనిచేసే వాళ్ళని వాళ్ళ మైన్లు లాక్కుని వాళ్ళ మనుషులతో నడిపించుకుని ఆయన సుప్రీంకోర్టు దాకా పరిగెత్తిచ్చాడు. ఆయన వాళ్ళ మంత్రిగా ఉన్నాడు, అది చూసాం. చివరికి 2022 ఆ ప్రాంతాల్లో 23 ప్రాంతాల్లో మైన్లు ఎవరికైనా లైసెన్స్ ఇస్తే వాళ్ళ దగ్గర సీనరేజ్ వసూలు చేస్తారు. ప్రజలకు అందరికీ తెలుసు, ఏదో ట్యాక్స్ లాంటిది మనం జిఎస్టీ వసూలు చేసినట్టు సీనరేజ్ వసూలు చేస్తారు. మైనింగ్ ఫీజు అంటారు, సీనరేజ్ అంటారు, డిఎంఎఫ్ అంటారు. అవన్నీ మనకి మామూలు ప్రజలకు తెలియదు కానీ గవర్నమెంట్ డబ్బులు వసూలు చేస్తుంది. అది అంతకుముందు మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వసూలు చేసేవాళ్ళు. గ్రానైట్ తీస్తే క్యూబిక్ మీటర్కి ఇంత లేదా టన్నుకి ఇంత లేదా లారీకి ఇంత అని చెప్పి వసూలు చేసేవాళ్ళు. అంతకుముందు మైనింగ్ డిపార్ట్మెంటే కలెక్ట్ చేసేవాళ్ళు. సరే ఎంతో కొంత గవర్నమెంట్కి ఆదాయం వచ్చేది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ కలెక్షన్ల వల్ల నాకేం రావట్లేదు అనుకున్నారేమో, మైనింగ్ డిపార్ట్మెంట్ పక్కన పెట్టేసి ఒక ప్రైవేట్ కంపెనీకి జిల్లాల వారీగా అమ్మకాలు పెట్టేశారు. ఎంతకు అమ్మారయా అంటే పోనీ అదన్నా సరిగ్గా చేశారా? ఎంతకు అమ్మారయా అంటే అంతకుముందు 5 సంవత్సరాల్లో మైనింగ్ డిపార్ట్మెంట్ ఎంత వసూలు చేసిందో దాన్ని యావరేజ్ తీశారు. దానికి 10%, ఒక ముష్టి 10% కలిపి ఈ రేట్ ఇస్తే ఇచ్చేస్తామన్నారు. ఏమంటే అంతకుముందు 5 సంవత్సరాల్లో 2-3 ఏళ్ళు కోవిడ్ అయ్యింది. ఆ కోవిడ్ టైంలో అసలు మైనింగ్ జరగల, అంటే వసూళ్ళు లేవు. ఆ వసూళ్ళు లేని కాలం ప్రామాణికంగా తీసుకుని దాని మీద ఒక 10% వేసి ఇచ్చేశాడు. ఎవరికి ఇచ్చారు? శ్రీకాకుళం నుంచి వస్తే ఒక జిల్లా విశ్వసముద్ర, 2 జిల్లాలు రాఘవ కన్స్ట్రక్షన్ అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణ రెవెన్యూ మంత్రి గారి కంపెనీ, ఒక జిల్లా ఏమో సుధాకర్ ఇన్ఫ్రా. ఎవరయ్యా సుధాకర్ ఇన్ఫ్రా అంటే జలమలశెట్టి సునీల్ గారు, రావులపాలెం అప్సరా మోహన్ రెడ్డి గారు, బాలం సుధీర్. ఈ బాలం సుధీర్ అనే ఆయన పేరు ఈ మధ్యన మీరు బాగా ఇంటా ఉండుంటారు. ఎందుకంటే ఇప్పుడు అన్నీ ఆయనే చక్రం తిప్పుతున్నారు అని చెప్పి పేపర్లో వస్తున్నాయి. ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తెలియదు కానీ సో వీళ్ళ కంపెనీకి ఈస్ట్ గోదావరి ఇచ్చారు. తర్వాత కడప అనంతపూర్ 2 జిల్లాలు కలిపి ఎమిగోస్, ఇదేదో స్పానిష్ పేరు ఎమిగోస్. ఎమిగోస్ అంటే ఫ్రెండ్స్, స్పానిష్లో ఫ్రెండ్స్ని ఎమిగోస్ అంటారు, అమీగో అంటారు. అమీగోస్ ఏ ఫ్రెండ్స్కి ఇచ్చారయ్యా అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, వాళ్ళిద్దరికి ఇచ్చారు. ఇక గుంటూరు జిల్లా ఏఎంఆర్ అనే కంపెనీకి ఇచ్చారు. అది అప్పట్లో ఆయన ఇచ్చినటువంటి 7 జిల్లాల కాంట్రాక్టులు. ఎంతకి ఇచ్చారు? కరోనా టైంలో ఎంత డబ్బులు వసూలైనాయో సుమారుగా ఆ రేంజ్లో ఇచ్చారు. సరే అందరూ తీసుకున్న వాళ్ళందరూ బాగానే సంపాదించుకున్నారు, అది అయిపోయింది. అప్పట్లోనే ఈ ప్రైవేట్ కంపెనీలు రోడ్ల మీద పడి జనాన్ని ఆఫ్ చేసి, ట్రాక్టర్లు ఆఫ్ చేసి, మట్టి తీసుకెళ్ళనీయకుండా, గ్రావెల్ తీసుకెళ్ళనీయకుండా, అరే ఇంటి ముందు పల్లం మెరక చేసుకోవడానికి గ్రావెల్ తీసుకెళ్తున్నా కానీ ఆపి డబ్బులు వసూలు చేయడం అప్పట్లోనే జరిగింది. దాని మీద గొడవలైనవి, పేపర్లో వచ్చింది. అప్పుడు యువగళలో లోకేష్ గారు ఇచ్చినటువంటి ప్రామిస్లు ఏంటంటే చూసారా ఎంత దారుణంగా ఉందో. రాయల్టీ కలెక్షన్లు కూడా ప్రైవేటైజ్ చేశారు. వాళ్ళేమో అందరిని ఏడిపిస్తున్నారు. మేము వచ్చి మొత్తం మార్చేస్తాం, పాత సిస్టమ్ తీసుకొస్తాం, మీకేం పాలసీ కావాలో తెల్లకాయ తీస్తున్నాను రాసివ్వండి అన్నారు. అయిపోయిందా సంబడం? ఎలక్షన్స్ అయిపోయినాయి. ఎలక్షన్ అయిపోయిన వెంటనే కొంత రెవల్యూషన్, విప్లవం వచ్చింది. మేము ఈ ప్రైవేట్ కంపెనీలు కట్టం పోమని చెప్పి జనం కొంచెం ఎదురు తిరిగారు. తిరిగితే ఒక 3 నెలల పాటు మైనింగ్ డిపార్ట్మెంట్తోనే నడిపించారు, మైనింగ్ డిపార్ట్మెంట్తోనే వసూలు చేయించారు. జనం కొంచెం మెత్తబడిపోయి
దాదాపుగా ఇది వైసీపీ 2.0 గవర్నమెంట్ లాగా ఉంది అనే నిర్ణయానికి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ టెండర్లు తెరిచారు. పాత సిస్టమ్ అంటే ఆయన చెప్పింది అప్పుడేమో పాత సిస్టమ్ అన్నాడు, ఇప్పుడు పాత సిస్టమ్ అంటే జగన్ సిస్టమ్ అని మళ్ళీ తెచ్చాడు. ఆయన లెక్కలో పాత సిస్టమ్ అంటే అదంట, మనకే అర్థమై సావాల. సో జగన్ సిస్టమ్ తీసుకొచ్చాడు. ఏం చేశారు, 5 జిల్లాలకి టెండర్లు పిలిచారు. 5 జిల్లాలు. సరే ఏం జిల్లాలు అన్నది అప్రస్తుతం, ఇవన్నీ మర్చిపోతారు మీరు. 5 జిల్లాలకి ఏ రేటుకి ఇస్తావయ్యా అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రేటుకి ఇచ్చాడో దాని మీద ఇంకొక 10%, దాని మీద ఇంకొక 10% కలిపి ప్రభుత్వం సర్కారు వారి పాట పెట్టారు. సర్కారు వారి పాట ఎంతంటే జగన్ గారి పాట ప్లస్ 10%. జగన్ గారి పాట ఎంతంటే కరోనాలో వసూలైన మొత్తం. మీకు ఇప్పుడు అర్థమైంది కదా ఎంతెంత రేట్లకు పెట్టారో. అబ్బో, రాష్ట్రానికి ప్రభుత్వం మారిన తర్వాత ఎంత సంపద సృష్టించారో చూసుకోండి ఒకసారి. సో ఈ 10% పెంచి మేము పెట్టిన సర్కారు వారి పాట మీద 0.1% కనీసం ఎక్కువకి పాడాలి అన్నారు. సరేనా, ఆ లెక్కలు వేసుకుంటే 0.1% ఎంత ఉందో లెక్కేసుకుని దాని మీద ఎంత ఎక్కువ పాడతారో వాళ్ళకి ఇస్తామన్నారు కదా. సర్లే ఇంకా వీళ్ళకి ఇచ్చేది ఏంటి, మనోళ్లే కదా అని చెప్పి ఇద్దరు పాట పాడారు. అన్ని జిల్లాలు ఇద్దరే పాట పాడారు. ఏఎంఆర్ ఒకళ్ళు, సుధాకర్ ఇన్ఫ్రా ఒకళ్ళు. ఏఎంఆర్ ఎవరయ్యా అంటే ఎవరో మోహన్ రెడ్డి గారు. సుధాకర్ ఇన్ఫ్రా ఎవరంటే ఈ చలమలశెట్టి సునీల్ గారు, ఈ బాలం సుధీర్ గారు, ఈ రావులపాలెం మోహన్ రెడ్డి గారు, వీళ్ళ బ్యాచ్. 5 జిల్లాలకి వీళ్ళిద్దరే టెండర్ వేసింది. మూడోవాడు ఎవడు లేడు. మనవాళ్ళే టెండర్ వేసినప్పుడు ఇంకా ఎక్కువ వేయటం ఉంది అని చెప్పి సర్లే నువ్వు దీనికి ఒక 2 రూపాయలు పడాయి, దానికి ఒక 4 రూపాయలు, దానికి ఒక 7 రూపాయలు. గవర్నమెంట్ సర్కారు పాట కంటే పైన వీళ్ళు పాడింది ఎంత అంటే 2 రూపాయల నుంచి 7 రూపాయల వరకు. ఎంతయా కాంట్రాక్ట్ విలువ? 400 కోట్లు, 300 కోట్లు. ప్రకాశం జిల్లాలో అయితే 1100 కోట్లు. 1100 కోట్ల రూపాయల మీద 5 రూపాయలు 6 రూపాయలు పాటకి అమీగోస్కి వచ్చేసినాయి కాంట్రాక్టులు. సరే సంపాదించుకోండి. వీళ్ళు పాడిన పాట ప్రకారం నెలకు ఎంత కట్టాలయా మొత్తం 5 మీద కలిపి? ఇప్పుడు ఈ 5 జిల్లాల్లో ఒకటి చెప్తాయినండి. ఈ 5 జిల్లాల్లో ఒక జిల్లానే, కర్నూలు జిల్లా ఒక్కటే సుధాకర్కి వెళ్ళింది. మిగిలిన 4 జిల్లాలు ఏఎంఆర్. అంతకుముందు విశ్వసముద్ర, రాఘవ ఉండేవి, అవి ఏమైపోయినాయి తెలీదు. ఆ ఏఎంఆర్ అనే ఆయన మొత్తానికి మనకి బాగా అనువుగా ఉన్నారేమో. 4 జిల్లాలు ఆయనకి ఇచ్చారు, 1 జిల్లా సుధాకర్కి ఇచ్చారు. ఇక మొదలైంది తంతు. అసలు రెడ్ బుక్ అంటే ఏంటో ఇప్పుడు చూపిస్తున్నారు. ఏంటి అంటే వీళ్ళు నెలకి కట్టాల్సింది 5 జిల్లాల మీద కలిపి సుమారుగా 100-120 కోట్లు ఉంటుందండి. 100-120 కోట్లు. వాళ్ళు పాడిన పాటను బట్టి నెలకు కట్టాల్సింది 100-120 కోట్లు. వాళ్ళు వైట్లో, వాళ్ళ వెబ్సైట్ ప్రకారం వైట్లో వాళ్ళకు వస్తున్న రాబడి ఎంత అంటే దాదాపు 250 కోట్లు నెలకి. అంటే నెలకి గవర్నమెంట్ కట్టాల్సింది కట్టంగా వాళ్ళకు 100 కోట్లు మిగులుద్ది. అది ఈ కాంట్రాక్టు, అది సంపద సృష్టి. ఓకే, సరే ఈ 120 కోట్లన్నా కడుతున్నారా అంటే అది కూడా కట్టట్లా. మనవాళ్ళేగా, కడితే ఎంత కట్టకపోతే ఎంత. ఈ 120 కోట్లలో 150 కోట్లలో ఒక 60-70 కోట్లు గవర్నమెంట్ పనులు, రోడ్లు వేయడానికి, బ్రిడ్జిలు కట్టడానికి, మేము గ్రావెల్ సప్లై చేస్తున్నాం, మెటల్ సప్లై చేస్తున్నాం అని చెప్పి దాని కింద మినాయించేసుకుంటున్నారు. గవర్నమెంట్ పనులకు సప్లై చేస్తున్నాం అని చెప్పి. మిగిలిన 60-70 కోట్లన్నా కడుతున్నారా నెల అంటే అది కూడా లేదు. దాదాపుగా ఎప్పుడు చూసినా 3 నెలలు బాకీ పెడుతున్నారు. కాంట్రాక్ట్ ప్రకారం ఏంటంటే ఏ నెలకు ఆ నెల 1వ తారీఖు కట్టేయాలి, 1వ తారీఖు కట్టేయాలి. అట్లాంటిది 3 నెలలు పెండింగ్ పెడుతున్నారు. అది సగం. ఇందాక ఆయన అన్నట్టు కాంట్రాక్ట్ విలువ మీద అది ఎందుకు మోదొస్తుంది చూడండి. కాంట్రాక్ట్ వాల్యూ మీద 2.1% స్టాంప్ డ్యూటీ కట్టాలి. స్టాంప్ డ్యూటీ అది కూడా అమీగోసే కదా, మనవాళ్లే కదా అని చెప్పి ఆ స్టాంప్ డ్యూటీ కూడా కట్టించుకోవాలి.